అడ్రా బాగండి సార్. సార్ ఒక్క నిమిషం సార్. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. దివ్యాంగ శక్తి పథకం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా దివ్యాంగులకు మొన్న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున డిసెంబర్ 3వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం అప్పటి నుంచి కూడా దీన్ని ఎక్సర్సైజ్ చేసి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. 40% పైన ఉన్న వికలాంగులందరూ కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. 80% పైన కనుక దివ్యాంగులు కనుక ఆరోగ్యం ఇది ఉంటే దానికి ఎస్కార్ట్ను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్కార్టు 50% మాత్రం కట్టుకోవాలి. దాంతో వారు కూడా ఎస్కార్ట్ ప్రయాణం చేయొచ్చు. ఇవాళ గతంలో 2000 మందికి మాత్రమే వినియోగించుకుంటున్న ఈ శక్తి పథకాన్ని, దివ్యాంగ శక్తి పథకాన్ని ఇవాళ 12 లక్షల మంది వినియోగించుకోవచ్చు. ఇవాళ రోజున దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకి అండగా నిలబడాలనేదే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయం. ఈ రోజున దీనివల్ల దివ్యాంగులకి ఎంతో భరోసా. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా వెళ్ళాలంటే వీళ్ళకి ఫ్రీ బస్సు ఉండటం వల్ల వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. దీనివల్ల ఆర్టీసీకి మన లాభం రాకపోయినా కూడా దివ్యాంగులకు అండగా నిలబడాలనేది ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈ రోజున వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళకి పెన్షన్లు కూడా పెంచడం జరిగింది. గతంలో 3,000 ఉండే పెన్షన్ని 6,000 చేయడం జరిగింది. అదే కనుక బెడ్ రీడన్ అయితే 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ వాళ్ళకి మళ్ళీ రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపరిచే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా సబ్సిడీ మీద రుణాలు ఇచ్చి వాళ్ళు సొంతంగా ఏదైనా వాళ్ళు వ్యాపారం చేసుకునే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. దివ్యాంగ పథకం ద్వారా దివ్యాంగులు అందరికీ కూడా ఎంతో అండగా ఈ ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం నిలబడతా ఉంది. ఇవన్నీ కూడా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. స్త్రీశక్తి పథకం ద్వారా ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం చేయడం వల్ల ఇప్పటికీ 52 కోట్ల మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. ఇవాళ దాని నిమిత్తంగా 1,824 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అయింది. అయినా కూడా స్త్రీలకి ఎంతో అండగా నిలబడినటువంటి ప్రభుత్వం దాన్ని వినియోగించుకుని స్త్రీలంతా కూడా చైతన్యవంతులయ్యారు. దీని ద్వారా స్త్రీలలో వికాసం పెరిగింది. వారంతా కూడా వాళ్ళ సమర్థనలతో ఉద్యోగాలు చేసుకుంటానికి కానీ, కూలి పనులకు వెళ్తానికి కానీ స్త్రీశక్తి పథకం వినియోగించుకున్నారు. అలాగే ఈ దివ్యాంగులు కూడా ఈ పథకాన్ని వినియోగించుకుని ఈ ప్రభుత్వానికి మరి తప్పనిసరిగా అందరూ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వాలు కూడా దివ్యాంగుల గురించి కానీ, స్త్రీల గురించి కానీ ఎవరు కూడా ఆలోచించలేదు. ఈ కుటుంబ ప్రభుత్వం ఆలోచించి పేదవారికి మరి నిస్సహాయులకి అండగా నిలబడుతున్న ఈ ప్రభుత్వానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు.